తను వెనకాల పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఏదో చేశాడనైతే నేను ఇప్పటికి గూడా అనుకోవట్లేదు. దారి తప్పిన యువకుడు అనుకుంటా నేను. ఎందుకంటే సాధారణంగా ఫెమిలియారిటీ అనేటటువంటిది మనిషిని ఒక ఊపేస్తుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్‌లలో పనిచేసాం, టీవీల్లో పనిచేసాం నాలాంటోళ్ళం. పేపర్‌లో పనిచేసినటువంటి సందర్భంలో ఫస్ట్ స్ట్రింగర్‌గా పనిచేసినప్పుడు ఒక ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్‌తో పరిచయం అవుతుంది. ఏరియా స్ట్రింగర్ కాబట్టి. అప్పుడు ఫస్ట్ ఈనాడు సాయి అంటారు. ఆ తర్వాత సిటీ కేబుల్ వార్తలు కవర్ చేసినప్పుడు సిటీ కేబుల్ సాయి నగరం మొత్తం పరిచయం ఏర్పడింది. తర్వాత తేజాలో పనిచేసినప్పుడు సి ఛానెల్‌లో పనిచేసినప్పుడు హైదరాబాద్‌లో సి ఛానెల్ సాయి అవుతుంది. తర్వాత తేజ సాయి అవుతుంది. అదే టీవీ నైన్‌కి వచ్చేటప్పటికి ఫేస్ కూడా తెలిసింది. ఇది తెలిసాక ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్నేళ్ల పని చేసినటువంటి శ్రమ కారణంగా నన్ను అనేక మంది చూశారు కాబట్టి నేను ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం అంటే ఇవాళ 2 రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడిగా ఉన్న రోజున అన్ని ప్రాంతాల్లో తిరిగాను, పనిచేశాను. కాబట్టి అనేక మంది పొలిటీషియన్స్ ఇవాళ ఉన్న మంత్రులా లేకపోతే పాత మంత్రులు ఇటువంటి వాళ్ళు అనేక మందితో దగ్గర అందరితో వార్తలు కవర్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక పేరు తెలుసు చాలా మందికి. ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్‌కి ఈ విధంగా పరిచయం అయ్యాను. అప్పుడు ఆ విధంగా పరిచయం అయ్యాను. ఇది నేను దీన్ని ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో నాకు ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి వీళ్ళు